హే గాయ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా. అక్కడ వాళ్ళు ప్లేస్ కొన్నారనమాట బెంగళూరులో. ఆ ప్లేస్ చూద్దామని వెళ్ళాము సరదాగా. ఇప్పుడు చూడండి, ఇదే వాళ్ళ కొన్న ప్లేసు. ఇక్కడే ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా గ్రాండ్గా కూడా ఉంది. ఇక్కడ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలా వచ్చామన్నమాట. చూడండి, మా పండుగాడు ఒక్కడే వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదే ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదే క్లబ్ హౌస్ అన్నమాట. అప్పుడప్పుడే వర్షం వచ్చింది. చూడండి ఎంత బాగుందో వాతావరణం. అసలు చాలా పీస్ఫుల్గా, మేఘాలు అయితే అసలు కింద ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే క్లబ్ హౌస్ అన్నమాట. ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ అంతా అన్ని హౌస్లకి ఇది ఒక పెద్ద క్లబ్ హౌస్. వస్తుంది మా మేడం. ఇది ఫస్ట్ ఫ్లోర్. క్లబ్ హౌస్కి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ వర్షంలో తడిచిపోయి తుడుచుకుంటా ఉన్నారు. ఇలా పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న హౌసెస్ అన్ని ఫ్యామిలీస్కి ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ పూల్ అట్లా అంతా పిల్లలకి ఉంటుంది అన్నమాట. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మాకు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ చూడగానే దూకేయాలనిపించింది. ఇంక అట్లే దూకేస్తాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను నా తమ్ముడైతే చైతు దూకుదామని చూశాడు, కానీ వాడి హైట్ సరిపోక ఇంకా వెళ్ళిపోయాడు. ఇక్కడ కిడ్స్కి సపరేటు, పెద్దవాళ్ళకి సపరేట్ ఉంటుంది. అంటే అది కొంచెం స్విమ్మింగ్ పూల్ పెద్దగా ఉంటుంది, కిడ్స్కి కొంచెం చిన్నగా ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు అన్నమాట. వేసింటారు చేసి. ఇది రెస్ట్ రూము. ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. లాకర్స్, వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్కి ఇట్లా కొన్ని రూమ్స్ ఉంటాయి ఇక్కడ. చూసాను అన్నమాట. వీడియో తీస్తూ ఉన్నాను నేను. ఇక్కడ లాక్, మనం ఏమన్నా తెచ్చుకుంటే మొబైల్స్ కానీ క్లాత్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఉంటే. ఇది పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ పూల్. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీ. మా మమ్మీ చూడండి ఎంత దర్జాగా పనుకుందో. మా మమ్మీకి స్విమ్మింగ్ పూల్లో దిగడం అంటే భయం. చూడండి ఊరికే ఎగురుతుంది స్విమ్మింగ్ పూల్లో దిగి. ఫుల్ వర్షం వచ్చింది కదా, అందుకే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అందుకే మా మమ్మీ ఎక్కువ దిగలేదు. ఊరికే జస్ట్ ఫోటో కని దిగి వచ్చేసింది. ఇక్కడైతే వేరే వాళ్ళు దిగారు. ఈ కమ్యూనిటీలోనే ఇంకొక ఫ్యామిలీ అన్నమాట వీళ్ళు. ఇక్కడ ఆ పిల్ల బాగా స్విమ్మింగ్ చేస్తుంది. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఇక్కడ అన్న చెల్లి ఇద్దరు కొద్దిసేపు స్విమ్మింగ్ చేశారు. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. చూడండి ఎంత వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇది పార్టీ హాల్ అన్నమాట. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫంక్షన్స్ చేయాలంటే ఇవన్నీ వాళ్ళకు ఫ్రీ అన్నమాట. మా ఫ్రెండ్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఫంక్షన్ హాలు, ఇక్కడ డైనింగ్ హాలు అన్నట్టు. చూడండి చైర్స్ మొత్తం అన్నీ వాళ్ళే అన్నీ ఇక్కడే సెట్ చేసింటారు అన్నమాట. అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి హౌస్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ ఫెసిలిటీ. మొత్తం అన్నీ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. మ్యారేజెస్, చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ మాకు చూపిస్తూ ఉంది ఇక్కడ. కొన్ని దాంట్లోకైతే లాక్ వేసేస్తున్నారు. అవి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి. ఏంది మరి ఏదో పురుగు, అది రాఖీ బండి ఏదో అంటారు, యోగా అన్నమాట. ఇది యోగా రూమ్. మార్నింగ్ వస్తానే హాయిగా యోగా చేసుకోవచ్చు. సన్ రైజ్ రూమ్లో
చాలా బాగా పడుతుంది. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో అసలు ఈ కమ్యూనిటీ, చాలా నచ్చింది మాకు. మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసేసి ఇల్లు కట్టేసి ఇక్కడ వచ్చేసారా అనిపిస్తుంది. ఎంత బాగుంది తెలుసా, చాలా బాగుంది. కొంతమంది అయితే అప్పుడు హౌస్ ఓపెనింగ్ కూడా చేసుకున్నారు. ఆ లాస్ట్లో ఉండేదే మా అక్క వాళ్ళ ప్లేస్. ఇక్కడ జిమ్ కూడా ఉంటుంది, ఒక్కొక్కటి చూపిస్తూ ఉంది. ఇప్పుడు మేము జిమ్ దగ్గరకు వచ్చేసాం. మా కిడ్స్ అప్పుడే జిమ్ చేస్తున్నారు, బాగా తిని జిమ్ చేసేకి వచ్చినారనమాట. ఇక్కడ నా తమ్ముళ్ళు ఎంత కష్టపడిపోతున్నారో తినినంత అరిగిపోవడానికి. ఒకరు రన్నింగ్, ఇంకొకరు జాగింగ్. బాగా వచ్చిందండి వయ్యారి. ఇంకొంతసేపట్లో మా లత అక్క అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇద్దరు వచ్చారు వయ్యారులు, కుందన బొమ్మలు ఇద్దరు. కుందన బొమ్మలు కాదు, కుందనపు బొమ్మలు. ఏదో ఒక బొమ్మే కదమ్మా. నెక్స్ట్ ఈ గేమ్ వల్ల మేము ఒక నవ్వినాము, అది రాదు. ఆ బాల్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి, ప్లస్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆ స్టిక్ ఏమో వెయిట్లెస్గా ఉన్నాయి, ఆ బాల్స్ కొట్టడానికి ఏమో చాలా కష్టంగా ఉన్నాయి. నేను అన్నీ ఒక చోట చేర్చి ఒక్క బాల్తో కొడదామంటే అంతలోపు మా మమ్మీ ఏదో బాల్ తీసేసి కొట్టేసి ఉంటుంది. పొడిచేస్తుంది మా మమ్మీ కోపం వచ్చి. ఒక్కటి కానీ పడలేదు, అందుకే అన్నీ లైన్గా పెట్టి దొబ్బేసిన అనమాట దాంట్లోకి. అందుకే రాన్ గేమ్స్ జోలికి పోకూడదు. అమ్మయ్య, అట్లా తిరిగి ఒక్కటి మాత్రం లాస్ట్ పడింది మా మమ్మీకి. నాకు ఒకటి పడిందని ఎక్కువ ఎంజాయ్మెంట్లో ఉన్నా. లత అక్క అయితే భలే నవ్వుతుంది. మా మమ్మీ ఇంకా మా మమ్మీకి రాలేదని ఆకే ఎత్తి ఏందని దొబ్బేసింది. ఈ గేమ్ ఎలా ఆడాలో కూడా తెలీదు, ఏదో ట్రై చేసి వచ్చేసినాము. ఇక్కడ షటిల్ కోర్ట్ అనమాట, పెద్ద షటిల్ కోర్ట్, ఇది చాలా బాగుంది. ఇది ఇంకా రెడీ అవ్వలేదు, 90% అయింది, ఇంకా 10% ఉంది. ఇక్కడ మినీ థియేటర్ ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఒక 2-3 అంకుల్ వాళ్ళు ఉన్నారు, మూవీ చూస్తూ ఉన్నారు ఏదో. మా లత అక్క వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేస్తారా అని ఉంది నాకైతే. చాలా బాగుంది కదా. ఇది బయట వాళ్ళకి అలవ్ లేదు, జస్ట్ అక్కడున్న ఫ్యామిలీస్కి మాత్రమే, ఎవరైతే హౌసెస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇక్కడ. నేను పోయి తెలియనట్టు కూర్చొని నాకు కొంచెం మూవీ చూసేసి వచ్చేసాను. తర్వాత అర్థమైంది అది మూవీ కాదు, సాంగ్ అని. ఇక్కడ కుక్కలు పండుగన్న ఒక ఆట ఆడుకునే కుక్కలన్నీ కలిసి చూడండి ఏం చేస్తాయి ఇప్పుడు. పండుగని మీదకి వస్తానే కుక్కలన్నీ. ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్న పిల్లలు ఇవి. ఈ పండుగతో బాగా ఆడుకున్నాయి, వాడి చెప్పులు లాగేసుకున్నాయి అన్నమాట. వాడు భయానికి నాకు ఆ చెప్పులు వద్దు ఏమి వద్దని ఆడే వేసినాడు చెప్పులు. చూడండి చెప్పు ఊడిపోయింది, తీసుకొని పరిగెత్తినవి. అయ్యయ్యో నా చెప్పు అని ఏడుస్తున్నాడు వాడు. దొరికింది, మళ్ళీ వస్తుంది. బాగా ఏడ్చేసినాడు పాపం, వాడు చెప్పు తీసుకుంది అనేసి. మళ్ళా వచ్చినాయి, చెప్పు కూడా వదిలేసినాడు.
అయ్యయ్యో, సరే ఇంకా లాస్ట్కి మేము ఇంకా వాటిని తోలేసి ఆ చెప్పు వేసేసినాం అనమాట. ఇంక ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి, ఇంకా కట్టని వాళ్ళు ఉన్నాయి ప్లేస్. ఇవంతా మా ఫ్రెండ్ వాళ్ళది కార్నర్ బిట్ అనమాట. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ చూపిస్తూ ఉంది, వీటి నుంచి ఆ లాస్ట్ వరకు. చూడండి ఈవినింగ్ టైము ఎంత ప్రశాంతంగా ఉందో, సన్ రైజ్ అంతా చాలా బాగుంది ఇక్కడ. మా లక్కీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది ప్లేస్ని. ఇక్కడ కిడ్స్కి చిన్న గేమ్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక పార్క్ మినీ పార్కు. నా తమ్ముడు అయితే ఉయ్యాలు ఊగినాడు, చిన్నపిల్లలాగా అన్నీ ఎక్కినాడు. చిన్నపిల్లాడే కదా, నువ్వు కూడా చిన్న పాపే కదా, వచ్చే అల్లరి పిల్లాడు. మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న కొడుకు అనమాట వీడు, అల్లరాడు. చిన్న పాప ఎగురుతాను, చిన్న పాప స్లైడర్లో. మా మమ్మీ ఇంకా చిన్నపిల్ల. నేను జస్ట్ అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదని కూర్చున్నా, దాన్ని కూడా తీసేస్తారు వీళ్ళు. వీళ్ళిద్దరూ నాకన్నా చిన్నపిల్లోళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. సేమ్ డ్రెస్సులు వేసుకున్నాం ఇద్దరం. నా డార్లింగ్. ఇప్పుడుంది అసలు మజా. ఆ చిన్ను తిప్పుతా ఎంత బాగా ఎక్కుతాడంటే నాకు భలే నచ్చింది. అరే రే, ఇప్పుడు నా డార్లింగ్. ఈ పండు భయపడతా ఉన్నాడు పండు. మనకు ఉయ్యాలు ఊగేది కూడా చాలా భయం. తెగిపోతాయి ఉయ్యాలు, భయం వేసింది. ఇప్పుడైతే మేము ఎక్కింటే మా మామ తిప్పుతున్నాడు. ఇంకా అయిపోయింది అనమాట, ఇంకా చీకటి పడిపోయింది. ఇంకా మా ఇంటికి వెళ్తున్నాము, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. నైట్ టైం ఇక్కడ అన్ని దగ్గర ఉన్న బిల్డింగ్స్ అవి. వెళ్తా ఉన్నాం. ఈ చుట్టుపక్కల మొత్తం చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇంకా అయిపోయింది. మేము ఇంకా నైట్ ఇంటికి పోయి ఎందుకు ఫుడ్ చేయడం అనేసి ఇక్కడ ఉడిపి హోటల్ ఉంటే ఇక్కడ మేము టిఫిన్ చేసామన్నమాట. లోపల ఇడ్లీ వడ ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ ఇచ్చాము. నేనైతే ఇడ్లీ వడ, కానీ నేనే తినలేదు. నేను కూడా అందరం తిన్నాం. షేరింగ్ ఇస్ కేరింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చున్నారు. చైతు నిద్రపోయినారు. నా కొడుకు మైసూర్ స్పెషల్ దోశ ఉడిపి హోటల్, ఇది స్పెషల్ అన్నమాట, తీసుకున్నాడు. ఇంక ఇక్కడ నార్మల్ మసాలా దోశ చిన్ను, లత ఎగ్ ఫ్రైడ్ రైస్, అట్లా ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాము. ఫుల్గా తిన్నాం, ఎంజాయ్ చేసామన్నమాట నైట్ డిన్నర్ని. నాది ఇంకా రాలే, ఎప్పుడప్పా వెయిట్ చేస్తానే ఉన్నాను. ఆ లోపల నా ఇడ్లీ మెక్కేసింది. అట్లుంటుంది మనతోటి. పండుగాడికి తినిపిస్తూ ఉన్నాం. ఎక్కడున్నా పక్కన వేసుకుంటా వాడికి. ఫస్ట్ వాడు తింటే, పిల్లలు తింటే మేము ప్రశాంతంగా ఉండొచ్చు. లాస్ట్లో లక్కీ ఫుడ్ వచ్చింది, రోటీ పన్నీర్ కర్రీ కదా, బటర్ నాన్ పన్నీర్ కర్రీ. పండుగని గర్ల్ ఫ్రెండ్.
ఏ మాటకి ఆ మాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్.